భాద్రపద శుక్లపక్ష అష్టమి నాడు రాధాష్టమి పండుగను జరుపుకుంటారు. రాధారాణి జన్మదినంగా భావించే ఈ రోజున రాధాకృష్ణులను పూజించడం వల్ల అనుగ్రహం లభిస్తుంది. ఈ వ్యాసంలో రాధాష్టమి 2025 తేదీ, పూజా విధానం, ఉపవాస ప్రయోజనాలను తెలుసుకుందాం. రాధా అష్టమి 2025 ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షంలో 8వ రోజున రాధారాణి జయంతిని జరుపుకుంటారు. రాధారాణి జన్మదినాన్ని రాధాష్టమిగా జరుపుకుంటారు. హిందూ మతంలో రాధాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున రాధా, కృష్ణ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి జరిపినట్టే రాధాష్టమి నాడు ఆలయాల్లో ఘనంగా జరుపుకుంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం రాధాష్టమి రోజున రాధారాణిని పూజించడం వల్ల రాధారాణి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. తన భక్తుల అన్ని కోరికలను రాధ నెరవేరుస్తుంది అని నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. రాధారాణి లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే రాధాష్టమి పండుగను కూడా కృష్ణ జన్మాష్టమి మాదిరిగానే ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 31న ఆదివారం రాధాష్టమిని జరుపుకోనున్నారు. అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు 30, 2025 రాత్రి ఉదయం 10:46 గంటలకు అష్టమి తిథి ముగింపు సెప్టెంబర్ 1, 2025 ఉదయం మధ్యాహ్నం 1:03 గంటలకు పూజ సమయం ఉదయం 11:05 నుండి అర్ధరాత్రి 1:38 గంటల వరకు వ్యవధి 02 గంటలు 33 ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. రాధాష్టమి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాలు నశిస్తాయి. ఈ రోజున వివాహిత స్త్రీలు సంతోషంగా ఉండాలని, సంతానం కలగాలని ఉపవాసం చేస్తారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. రాధాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల మనసుకు శాంతి, జీవితంలో సుఖం లభిస్తాయి.